ఫ్రెండ్స్, ఈలోపు మీకు ఒక ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. ప్రోడక్ట్ అంటే బిజినెస్ కాదు, జస్ట్ నేను మన ఈషా కిచెన్లోకి తెచ్చిన ఈ ప్రోడక్ట్ గురించి దీని అన్బాక్సింగ్ ఇక్కడ చేద్దాం. సో ఇవి ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే ఒక స్పూన్ కూడా ఇచ్చాడు. ఒక్కొక్క ప్యాక్లో 6 డబ్బాలు ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క ప్యాక్లో 6 డబ్బాలు ఉన్నాయి. ఇదిగోండి, ఇది ప్యాక్ ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు మామూలు మసాలా డబ్బాలో ఒక 6 or 7 ఉంటాయి రౌండ్గా. అందులో ఏ పొడి ఏంటో అనేది మనకు అర్థం కాదు. ఎందుకు అని అంటే అన్ని పొడులు సేమ్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొడులు వేసి అవసరమైతే ఏదైనా గుర్తుగా ఇక్కడ రాసుకోవడం ఏదో చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మన కూరలలోకి మనం వాడే పొడులలో రకాలు వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట ఇప్పటి నుంచి. సో అందుకనే దానికోసం నేను ఈ డబ్బాలు తీసుకొచ్చినాను. ఓకే, ఎలా ఉన్నాయి? ప్రతి దాంట్లో మనకు స్పూన్ ఉందన్నమాట ఒకటి. సో ఇది ఆల్రెడీ మామూలే అనుకోండి, చాలామంది తెచ్చుకుంటారు, కానీ నేను తెచ్చుకున్నా కాబట్టి ఇది ఒక స్పెషల్గా నేను ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఇవి 12 ఉన్నాయి, అంటే 12 రకాల పొడులు ఇందులో మనం వేసుకోవచ్చు. సో 12 రకాల పొడులలో కొన్ని నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సరే, జీలకర్ర ఆవాలు ఒకటి, జీలకర్ర పౌడర్ మాత్రమే ఒక దాంట్లో. ఓకే, మెంతుల పౌడరు, కొబ్బరి పౌడరు, ఇంకా మసాలా పౌడర్స్ రకరకాలుగా ఉంటాయి కదా, అవన్నీ సపరేట్గా మనం కొట్టుకొని ఇందులో పడేసుకుంటే కూర చేసేటప్పుడు ఒక్కొక్క దాంట్లోంచి కొంచెం తీసుకొని మిక్స్ చేసి అప్పుడు ఏమవుతుంది, మనకు కరెక్ట్ మిక్చర్ ఏర్పడుతుంది అనమాట. ఓహో, ఏ దేంట్లో ఎంత వేయాలి, ఎంత వేస్తే ఏ రుచి ఎలా వస్తుంది అనేది. సో ఇప్పుడు ఈ డబ్బాలను చూడండి, ఇట్లా పెట్టాను అనమాట. సో మనకు ఈ డిజైన్కి మ్యాచ్ అయింది కదా, మన టైల్స్ డిజైన్కి మ్యాచ్ అయినట్టుగా లేదు. ఓకే ఫ్రెండ్స్, అంటే మన కిచెన్కి ఒక విధమైన అందం వచ్చిందా లేదా? ఎట్లున్నాయి? డిజైన్ బాగున్నాయి. పట్టుకొని తీయమ్మా, ఓపెన్ చేయి. మూత చేయండి. ఇది ఇలా రబ్బర్ లాగా ఉంటుంది లోపల, ఇలా చెంచా కూడా ఉంటుంది మసాలాలు వేసుకోనికి. నా మీద ఒట్టు పెట్టుకో, దీన్ని తోమను అని. నేను దోమ ఒట్టు పెట్టుకోను కానీ తోమ. నువ్వు దోమినావు అనుకో, నేను దోమ. పాపం ఈ కంపెనీవాడు కూడా గుర్తుపట్టాడండి దీన్ని. అంత ఘోరంగా తయారైతుంది. మా అమ్మ చాలా శుభ్రంగా దోముతుంది, కానీ దీని లాకులు వీకులు మొత్తం పనికి రాకుండా పోతుంది. ఎయిర్ టైట్ ఉంటాయి మామూలుగా అయితే, ఆ ఎయిర్ టైట్లు కాస్త మొత్తం పోతాయి అన్న. ఓకేనా? ఓకే. టప్పర్ వేర్లు పాపం పనికి రాకుండా పోయినాయి అన్ని టప్పర్ వేర్లు. దాని మూతలు పట్టట్లేదు. ఎందుకు పట్టట్లేదు అని చూస్తే లోపల మొత్తం తోమినాం. మరి శుభ్రంగా చేసుకుంటే మనుషులు మంచిగా ఉంటుంది కదా. నీ శుభ్రతకు 1200 డబ్బాలు, 2000 డబ్బాలు ఇలాంటి అన్ని ఖతం అయిపోయినాయండి. ఇదిగోండి, ఇట్లా తయారైతాయి అనమాట మా అమ్మతో.